యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వైదేహి నమ్మకం చూస్తుంటే తను అనుకున్నది సాధిస్తోందనిపిస్తుంది అత్తయ్య. వాళ్ళ బంధం ముందు విధే ఓడిపోయింది. ఎవరో చేసిన కుట్రలు నిలబడతాయా? వైదేహినే గెలుస్తుంది. ఇదేంటి ఇలా లుక్కిస్తోంది? ఇది మా వైపా లేకపోతే వాలి అనుమానిస్తున్నట్టు వాళ్ల వైపా? ఏం తెలుస్తుంది వైదేహి? ఇక్కడ నీకు తప్ప ఇంకెవరికైనా చోటు కనీసం ఇంతైనా ఉందని నీకు అనిపిస్తుందా? నీకు మాత్రమే హక్కున్న నా మీద వేరొకరికి హక్కెలా ఇవ్వగలను? వైదేహి, వాలితో మాట్లాడాను. అక్క, ఒకవేళ వాడేమన్నా చేసుంటాడేమో, చేస్తే నాతో చెప్తాడు కదా అని బయట పెట్టించడానికి ప్రయత్నించాను. కాని వాడికి తెలీదంటున్నాడు. మమ్మల్ని అక్కడ గదిలో బంధించారు కదా, నేనెలా చేస్తాను? నువ్వే ఏదన్నా చేసుంటావని అనుకుంటున్నానని తిరిగి నన్నే అంటున్నాడు. నిజంగానే వాడికేం తెలీదా? లేకపోతే నా మీద అనుమానముండి చెప్పడం లేదా? నీ మీద అనుమానం లేకపోయినా చెప్పడక్కా. తప్పు చేశానని ఎప్పుడూ బయట పెట్టుకోడు, ఎంత తెలిసిన వాళ్ళ దగ్గరైనా సరే. నిజమే, ఈసారి వాడు అస్సలు ఛాన్స్ తీసుకోడు. మరి ఏం జరిగిందో ఎలా తెలుసుకోవడం? రాజ్యలక్ష్మితో మాట్లాడితే ఏదైనా ఆధారం దొరికే అవకాశం ఉంటుందేమో. నేను అదే ఆలోచిస్తున్నానక్కా. రాజ్యలక్ష్మితో మాట్లాడితేనే ఒక పరిష్కారం దొరుకుతుంది. అయితే నేను వెళ్ళి మాట్లాడతాను. మాట్లాడాల్సింది నువ్వు కాదు, నేను. అసలేం జరిగింది? తనేమైనా పొరపడిందా? మొత్తం అన్నీ అడిగి తెలుసుకోవాలి. రేపు సూర్యాస్తమయంలోగా బావ నిర్దోషి అని నిరూపించాలి. సరే, జాగ్రత్తగా మాట్లాడు. అలాగే వాలి స్వాహత్తయ్యల మీద ఒక కన్నేసుంచక్క. వాళ్ళెన్ని చెప్పినా నాకు వాళ్ల మీదనే అనుమానంగా ఉంది. నా అనుమానం కూడా అదే. వాళ్ళకింకా క్లోజ్గా ఉండి నిజం బయటపెట్టడానికి ప్రయత్నిస్తాను. కాని తాళి కట్టించుకున్న భార్య ఎలా ఉండాలో, భర్తకి కష్టం వచ్చినప్పుడు ఎలా తోడుండాలో నిన్ను చూసి నేర్చుకున్నాను. నాకు గర్వంగా ఉంది వైదేహి. నువ్వు తప్పకుండా గెలుస్తావు. నువ్విలాగే తోడుగా ఉంటే తప్పకుండా గెలుస్తానక్కా. నువ్వు వాలి సంగతి చూడు, నేను రాజలక్ష్మితో మాట్లాడతాను. రాజలక్ష్మి. అమ్మగారు. పర్వాలేదు, కూర్చో రాజలక్ష్మి. నీతో మాట్లాడతావనొచ్చాను. చెప్పండి అమ్మగారు. అక్కడ జరిగింది చెప్పేశాను. ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, నన్నేం చేయమంటారు? నా భర్త తప్పు చేశాడని అందరూ నమ్ముతున్నారు. కాని తప్పు చేయలేదు అన్నది నా నమ్మకం మాత్రమే కాదు, అదే నిజం కూడా. కలలో కూడా ఆయన తప్పు చేయరు. ఇదంతా కలైపోతే బాగుంటుందని నేను అనుకోని క్షణం లేదమ్మగారు. కాని నేను చెప్పింది నిజం. రాత్రి మీ అందరికీ కనిపించింది నిజం. నన్ను చదివించి నాకు భవిష్యత్తునిచ్చిన ఆయన మీద నిందలు వేస్తానా? రాత్రి బాబుగారు నన్ను పిలిచింది నిజం. నేను విన్నది నిజం. అక్కడ జరిగింది నిజం. నిజం. అందరి ముందు అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పమన్నారు కాబట్టి అబద్ధం చెప్పలేకపోయాను. జరిగింది జరిగినట్టు చెప్పానమ్మా. లేదంటే నా జీవితం ఎలాగో నాశనమైపోయింది. మీకే అన్యాయం జరగకూడదని జరిగింది జరిగినట్టు చెప్పుండేదాన్ని. నేనిక్కడికొచ్చింది తప్పుని ఒప్పు చేయటానికి, ఒప్పుని తప్పు చేయటానికి కాదు రాజలక్ష్మి. నిజమేంటో తెలుసుకోవటానికి, నా పసుపు కుంకాలు కాపాడుకోటానికి. అవి ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి. చెప్పండి అమ్మగారు.
మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఆఖరికి నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. ఎందుకంటే అది మీరు పెట్టిన భిక్షే. ఆ రోజు మీరు బాబుగారు నన్ను కాపాడిన ప్రాణాలివి. లేదంటే ఆ రోజే నా ప్రాణాలు పోయుండేవి. అందుకే మీకోసం నా ప్రాణాలు ఉపయోగపడతాయంటే సంతోషంగా ఇచ్చేస్తాను. నాకు కావాల్సింది నీ ప్రాణాలు కాదు రాజలక్ష్మి. నా పసుపు కుంకాల కోసం ఒక ఆడబిడ్డ ప్రాణాలు బలి తీసుకునే స్వార్థపరురాల్ని, నీచురాల్ని కాదు. నాకు కావాల్సింది నిజాల్ని బయటపెట్టే ఆధారాలు. అవి నీ ద్వారానే లభిస్తాయని నమ్ముతున్నాను. జరిగింది చెప్పాను కదమ్మా. రాత్రి నేను విన్నదంతా చెప్పాను. ఒక్కోసారి మనం చేసేది వినేది నిజం కాకపోవచ్చు. ఇది నా బావని కాపాడుకోవడానికి నేను చెప్తుంది కాదు. ఒక్కోసారి మన కళ్ళు, మన చెవులే మనల్ని మోసం చేస్తాయని చెప్తున్నాను. నేను నీకు మాత్రం మోసం జరగనివ్వను రాజలక్ష్మి. ఎవరైతే నీ జీవితాన్ని బలికోరారో వాళ్ల చేతే నీ మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తాను. ఇది నేను ప్రమాణం చేసి చెప్తున్నమాట. కాదు, అలాంటి వాడు నీకు భర్తగా అవసరం లేదు అనుకుంటే ఉరితాడుకి వేలాడదీయిస్తాను. ఏది ఏమైనా రేపు సూర్యాస్తమయంలోగా అతన్ని నీ ముందు పెడతాను. అమ్మగారు, కానీ రాత్రి నీ పక్కన ఉన్నది నా బావే అయితే ఇంకెవండి తెచ్చి నిలబెడతాను అని నీ సందేహం కదా? చెప్పాను కదా, మనం చూసే చాలా నిజాలు ఎండమావుల్లాంటివి. అక్కడ నీళ్లు లేకపోయినా ఉన్నట్టు ఎలా భ్రమపడతామో, ఇక్కడ నిజం లేకపోయినా నిజమే అన్నట్టు భ్రమపడతాం. ఆ భ్రమని నేను తొలగిస్తాను. నిన్న నువ్వు చెప్పిందాన్ని బట్టి నీ దృష్టిలో నా భర్తే ఆ స్థానంలో ఉంటాడని నాకు తెలుసు. కాని నీ మనసును అడిగితే సమాధానం దొరుకుతుంది. నన్ను పాడు చేసింది దేవాంశి బాబుగారు కాకపోతే అంతకన్నా సంతోషించే విషయం మరొకటి ఉండదమ్మా. నా బతుకు నాశనమైపోయినందుకు కూడా నేను బాధపడ్ను. బాబుగారు నిర్దోషి అని తేలితే చాలు. నా బావ నిర్దోషి అని రుజువు చేసుకోవటమే కాదు, నీ జీవితాన్ని చక్కదిద్దడం కూడా నా బాధ్యతే రాజలక్ష్మి. నా కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నీకు అన్యాయం చేసిన వాడే నీ మెళ్ళో తాళి కడతాడు, కాదంటే ఉరికొయ్యకు వేలాడతాడు. నిజంగానే మీరు చెప్పినట్టు జరుగుతుందా అమ్మా? బజారున పడ్డ నా బతుక్కి ఇది జరిగితే చాలు. తప్పకుండా జరుగుతుంది. కాని నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తానమ్మగారు. బాబుగారు నిర్దోష అవుతారు, నా బతుకు బాగుపడుతుందంటే అంతకన్నా నాకేం కావాలి? మీరేం చేయమన్నా చేస్తాను. చెప్పండి. అలాగే అమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇది చాలు రాజలక్ష్మి. ఎలా దొరకడో చూద్దాం. నేను ఊహించాను వైదేహి, నువ్వు అంత తేలిగ్గా వదలవు. దేవాంశ్ మీద నమ్మకంతో తీగలాగి డొంక మొత్తం కదిలిస్తావని తెలుసు. ఈ రాజ్యలక్ష్మికి కూడా మీరంటే చాలా మంచి ఒపీనియన్ ఉంది కదా. మీకోసం ప్రాణం కూడా ఇచ్చేస్తుంది. కాబట్టి అది ప్రాణాలతో ఉండకూడదు. దీని చావు కూడా దేవాంశ్ వైదేహీల మెడకి చుట్టుకోవాలి. బావా, ఇక్కడున్నావా బావా? నువ్వెక్కడికెళ్ళావు వైదేహి? ఈ పరిస్థితిలో నువ్విక్కడికి రావడమే ఎక్కువ. మళ్ళీ ఈ టైంలో అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు? ఇక్కడ పరిస్థితులు మనకి అనుకూలంగా లేవని తెలుసు కదా. తెలుసు బావా, అందుకే కదా దానికి కారణమైన వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు ఏ తప్పు చేయలేదని
నిరూపించాలి బావా. నీ మీద ఈ నింద పడేలా చేసిన వాళ్ళని బయట పెట్టాలి. అంతవరకు నేను ఏ పరిస్థితిలో ఉన్నది ఆలోచించేది లేదు. ఉంటే మనం ముగ్గురం బావా, లేదంటే ఎవ్వరూ ఉండం. వైదేహి, అవును బావా. మన పైన కక్ష సాధించాలనుకొని ఎవరో నువ్వు చేయని తప్పుకి దోషిని చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? వదలను బావా. ఇప్పుడు నిజమేంటో తెలుసుకోవటానికి రాజ్యలక్ష్మిని కలిసొస్తున్నాను బావా. నిజమేంటో అందరి సమక్షంలో అమ్మవారి మీద ప్రమాణం చేసి మరీ చెప్పింది కదా వైదేహి. ఇంక నువ్వెళ్ళి కనుక్కునేదేముంది? ఆ క్షణంలో నువ్వక్కడ ఉన్నావు కాబట్టి తనలా చెప్పింది, కాని నువ్వు తనకు అన్యాయం చేస్తావంటే తను కూడా నమ్మడం లేదు బావా. నువ్వు కూడా నమ్మడం లేదు కదా వైదేహి. కానీ ఇక్కడ నమ్మకం కన్నా కంటితో చూసిన నిజానికే విలువెక్కువ. దాన్ని బట్టే తీర్పు. ఆ తీర్పు ఇచ్చేశారు వైదేహి. ఇంక చేయడానికేం లేదు. నువ్వే అలా నిరుత్సాహపడి చేతులెత్తేస్తే ఎలా బావా? కంటికి కనిపించేదంతా నిజం కాదు కదా బావా. కానప్పుడు అసలు నిజమేదో ఉంటుంది కదా, అది బయట పెట్టాలి కదా. అయినా రాజ్యలక్ష్మి నువ్వు స్పృహ లేకుండా పక్కన పడున్నప్పుడు మాత్రమే చూసింది. అంతకు ముందంతా నీ గొంతు మాత్రమే విన్నా అంటోంది. నువ్వు రాజ్యలక్ష్మిని ఏమైనా పిలిచావా? లేదు వైదేహి. అసలు నేనెవ్వరినీ పిలిచే పరిస్థితిలో కూడా లేను. మత్తెక్కువై అలా నడుచుకుంటూ వెళ్తూ ఒక చోట పడిపోయాను. అంటే నీలా ఎవరో పిలిచుండాలి. వాళ్లే రాజ్యలక్ష్మిని పాడు చేసి మత్తులో ఉన్న నువ్వు పాడు చేసినట్టు భ్రమ కల్పించుండాలి. మన పైన కక్ష కట్టిన వాళ్లంతా ఇక్కడకు చాలా దూరంగా ఉన్నారు. మరి ఇక్కడిదంతా ఎవరు చేసుంటారు? అదే అర్థం కావడం లేదు బావా. వాలి స్వాహాలు ఇక్కడ గదిలో ఉండగా ఎవరు చేసుంటారు? చెయ్యాల్సిందంతా చేసి ఎక్కడో కలుగులో దాక్కున్నారు. పొగ పెడితే వాళ్లే బయటికొస్తారు బావా. ఆల్రెడీ పొగ పెట్టాను బావా. ఆ చంద్రుణ్ణి కమ్మిన మబ్బుల్లా మన జీవితాన్ని కమ్మిన ఈ మబ్బులు రేపటికి తొలగిపోతాయి. భోంచేద్దు కాని పద బావా. అమ్మా, చిటితల్లి, చిటితల్లి, బావా చిటితల్లి పిలుస్తోంది. చిటితల్లి, అమ్మా, చెప్పు చిటితల్లి, ఏం జరుగుతుందో నీకంతా తెలుస్తుంది కదా. నాకు కలొచ్చినట్టే నువ్వు చెప్పినట్టే అంతా జరిగింది. ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలో చిట్టితల్లి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నీకు సాయం చేయాలనుకునే మనిషిని శాపంగా మారుస్తున్నారమ్మా. ఏమంటున్నావు చిట్టితల్లి? నీకు ఎవరైతే సాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళే నీకు శాపం అయ్యేలా చేయబోతున్నారమ్మా. ఏమైంది వైదేహి? చిట్టితల్లి ఏం చెప్తుంది? రాజ్యలక్ష్మిని ఏదో చేయబోతున్నారంట బావా. రాజ్యలక్ష్మిని ఏదో చేయబోతున్నారా? అవును బావా. మనకి సాయం చేయబోయే వారిని మనకి శాపంగా మార్చిపోతున్నారని చిట్టితల్లి చెప్తోంది. నిజం బయట పెట్టడానికి మనకి సాయంగా ఉంటానని మాటిచ్చింది. మరి ఆ సాయం చేయబోయే వారిని మనకి శాపంగా మార్చిపోతున్నారు అంటే తనని ఏదో చేసి అది మన మీద వేయబోతున్నారనే కదా. నిజమే. రాజ్యలక్ష్మి మనకి సాయం చేస్తే అసలు నిజం బయటపడే అవకాశం ఉంది. అదే రాజ్యలక్ష్మి ప్రాణాలతోనే లేకుండా పోతే ఈ తప్పు ఎప్పటికీ తప్పుగానే మిగిలిపోతుంది. అవును బావా, అదే వాళ్ళ ఆలోచన. రాజ్యలక్ష్మికి ఏదైనా జరిగితే ఆ నింద కూడా మళ్ళీ నీ మీదనే పడుతుంది. పైగా రాజ్యలక్ష్మి బతుకుంటే నువ్వు రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకునే అవకాశమైనా ఉండేది. అసలు తనే లేకపోతే నిన్ను ఉరితీస్తారు. అది కూడా
వాళ్ళ ఆలోచన అయ్యుండొచ్చు. వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వను బావా. రాజ్యలక్ష్మిని కాపాడుతాను, నిన్ను కాపాడుకుంటాను. పొగ పెట్టాను బావా. తెల్లారేసరికల్లా కలుగులోంచి ఎలుక బయటికొచ్చి బోన్లో చిక్కుకుంటుంది. లాభం లేదమ్మా, చంపేయాల్సిందే. చంపడమేంట్రా? అంతా మనం అనుకున్నట్టే జరుగుతోంది కదా, చంపాల్సిన అవసరం ఏముంది? నేను అలాగే అనుకున్నానమ్మా. అది ప్రాణాలతో ఉంటేనే దేవాంశ్ తనని పాడు చేశాడని చెప్తుందని అప్పుడు ప్రాణాలతో వదిలేశాను. కానీ ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని దేవాంశ్ని నిర్దోషిగా నిరూపించాలని వైదేహి ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నించడమే కాదు, నిరూపిస్తుంది కూడా. అదేంట్రా? అందరి ముందు దేవాంశే పాడు చేశాడని అమ్మాయి ఒప్పుకుంది కదా, తీర్పు కూడా చెప్పేశారు కదా. ఇప్పుడు కాదనడానికి ఏ ఆధారమూ లేదు కదా, మరెలా రుజువు చేస్తుంది? ప్రతిసారి అలాగే అనుకున్నాం, ఎలా దొరుకుతామని. కానీ ప్రతిసారి దొరికిపోతూనే ఉన్నాం కదా. నిన్నగాక మొన్నే డబ్బులు దొంగతనం చేసి దొరికిపోయాం కదా. అలాగే నాకు తెలియకుండా ఏ ఆధారం వదిలేశాను. రాజ్యలక్ష్మిని పట్టుకుని ఆ ఆధారం సంపాదిస్తుందేమో, లేదా మనం ఊహించని విధంగా ఇంకా ఏం ప్లాన్ చేస్తుందో చెప్పలేమమ్మా. దేవాంశిని అంత సులువుగా చావనివ్వదు. రేపు సూర్యాస్తమయం అయ్యేలోగా మొత్తం తలకిందులు చేసేస్తుంది. దేవాంశిని కాపాడేస్తుంది. నిజమేరా, అది అన్నంత పని చేస్తుంది. ఇందాక అందరి ముందు రాజ్యలక్ష్మి జీవితాన్ని నాశనం చేసిన వాడి చేతనే తాళి కట్టిస్తాను అంది అంటే అప్పుడే ఏదో చేయబోతోందని ఊహించాను. ఇలా రాజ్యలక్ష్మిని అడ్డం పెట్టుకొని సాధించబోతోందన్నమాట. మనం ఇలాగే వదిలేస్తే దేవాంశు బ్రతికిపోవడంతో పాటు నువ్వు రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సొస్తుంది. రాజువై ఏ రాణినో పెళ్లి చేసుకోవాల్సిన వాడివి ఈ గూడెం పిల్లని పెళ్లి చేసుకోవడమా? చంపేరా, అది రేపు సూర్యోదయం చూడకూడదు. దాని ప్రాణాలు తీయడం మాత్రమే అయితే అదెంత పనమ్మా. ఎలా ప్లాన్ చేయాలంటే దాని చావు కూడా ఆ దేవాంశ్ వైదేహిల మెడకు చుట్టుకోవాలి. అదే ఎలా అని ఆలోచిస్తున్నా. ఏం చేసినా ఈసారి మాత్రం పొరపాటు జరగకూడదు. జరిగితే దాని విలువ నీ జీవితం అవుతుంది, గుర్తుపెట్టుకో. ఇంకా 10 గంటలే ఉందత్తయ్యా. దేవాంశ్ తన నిర్ణయం మార్చుకునేలా కనిపించటం లేదు. మరదలి ప్రేమ కోసం, ఆ ప్రేమ కళంకం కాకూడదని తన ప్రాణాల్నే వదులుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఎలా చెప్తే వింటాడు? ఇంకెవరు చెప్తే వింటాడు? ఏం చెయ్యాలో ఏమో నాకు తోచడం లేదు కౌసల్య. వైదేహేమో నిజం బయటపడుతుంది, దేవాంశ్ నిర్దోషిగా బయటపడతాడు అంటోంది. మనకేమో ఒక్కో క్షణం దగ్గర పడే కొద్దీ భయం పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో భయపడకుండా ఎలా ఉండగలం? భయం ఉంటుంది, కానీ నమ్మకం మాత్రం వదులుకోకూడదు. నిజం బయటపడ్డానికి ఒక్క క్షణం చాలు, కానీ అది మనదైన క్షణం కావాలి. నాకా నమ్మకం ఉందత్తయ్య. ఇప్పటి వరకు వైదేహి అనుకున్నదేదీ సాధించకుండా లేదు, ఇప్పుడు కూడా సాధిస్తుంది. దేవాంశ్ నిర్దోషిగా బయటపడతాడు. ఊర్మిళ, డబ్బులుంచమని ఇచ్చాను కదా, తీసుకురా. ఏ డబ్బులు నాన్నా? రైతులకి ఇవ్వాల్సిన డబ్బమ్మా. ఆ డబ్బు ఎలాగైనా రైతులకి చేర్చాలని దేవాంశ్ అంటున్నాడు. వాడి మీద పడ్డ నింద నుంచి ఎలా బయటపడాలో ఆలోచించకుండా, వాడికి జీవితమే లేకుండా చెయ్యాలని చూస్తున్న వారి కోసం దేవాంశ్ ఆలోచిస్తున్నాడా? ఏమనుకోవాలి వాడి గురించి? అదే దేవాంశ్ గొప్పతనం బామ్మ. తన బ్రతుకు ఊరికంబానికి వేలాడే పరిస్థితుల్లో ఉన్నా ఊరి జనం గురించే ఆలోచిస్తాడు. అయినా మంచి చేస్తే మంచే వస్తుందంటారు కదా. ఇప్పుడైనా దేవాంశ్ మంచితనమేంటో గుర్తించి ఊరి జనం మనసు మారుతుందేమో. అసలైన నిజం
తెలుసుకునే ప్రయత్నం చేస్తారేమో. తీసుకొస్తానుండండి.